హలో సార్. సార్, వారంలో ఒక రోజు నైట్ 2 గంటలకి పాలకాడ్ నుంచి తమిళనాడుకి ఇక్కడి నుంచి ఒక గూడ్స్ వెళ్తుంది కదా. మాకు ట్రైన్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఎవ్రీ వీక్ నైట్ 2 o'clock వస్తుంది. పాలకాడ్ నుంచి తమిళనాడుకి ఇక్కడి నుంచి ఒక గూడ్స్ వెళ్తుంది కదా. అవును, ఎర్లీ మార్నింగ్ 2 o'clock ఇక్కడికి రీచ్ అయ్యి 2:45 కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆగుతుందా? ఇక్కడ ప్లాట్ఫామ్ లో ఆగదు, స్టేషన్ కి ముందున్న సెకండ్ ట్రాక్ లో ఆగుతుంది. దేనికోసం సార్? సార్, 2 to 2:45 మధ్య 4 ఎక్స్ప్రెస్ రైళ్లు ఈ స్టేషన్ నుంచి క్రాస్ అవుతాయి. ఆ టైంలోనే గూడ్స్ ట్రైన్స్ సిగ్నల్స్ హోల్డ్ చేసి ఈ ట్రైన్స్ ని పాస్ చేస్తాం. 2 to 2:45 అప్పుడే డెడ్ బాడీస్ ని ఎక్కిస్తున్నారు. డెడ్ బాడీ సార్? థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్స్ సార్. క్యారీ ఆన్. నేనెవరో వెళ్ళి అతను చెప్పేసి వస్తాను. హాయ్ సార్, ఐఎమ్ ప్రైవేట్ డిటెక్టివ్ కన్నాయిరం సార్. ఇన్స్పెక్షన్ డిటెక్షన్ ఏదైనా 24 hours అవైలబుల్ సార్. నా నెంబర్ 9848039004 సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. ఇదిగోండి మిమ్మల్ని ఉత్సాహపరిచే పాటలు పెట్టబోతున్నాను. పై తోడా. ఈ క్రైమ్ గ్రూప్ కి హాస్పిటల్ కి ఏదో ఒక సంబంధం ఆగు. ఉంచమంటావా దీన్ని? దాన్ని ఎలాగైనా ఎవరి వాయిస్ ఇది? కాంటాక్ట్ చేసే ఇది మారన్ వాయిస్. కాంటాక్ట్ చేయడం మారన్ వాయిస్ నీకెలా తెలుసు? ఏదైనా జరగడానికి అన్నా, నేను మారన్ ఫాలో అయ్యాను కదన్నా. ఆ రోజు నీకు కూడా చెప్పాను కదా. నన్ను ఇంటర్వ్యూ తీసుకున్న రోజు కూడా చెప్పాను కదా. నా ఇన్విటేషన్ ప్రకారం ఇది మారన్కి అవసరం లేదు, నాకు అవసరం అనిపించింది తీసుకున్నాను. రివైండ్ చేయ ఒకసారి. ఇప్పుడు నేను మళ్ళీ మారన్ ఇంటికి వెళ్ళాలా? క్యాసెట్ రివైండ్ చేయరా. అన్నా ఊరికి చెప్పానన్నా. అన్నా ఎందుకు దిగుతున్నా? నిజంగానే అయిపోయిందా? అన్నా హెల్ప్ మీ. ఇన్ని కబుర్లు చెప్తున్నావే, అన్న, help me. డోర్ తీయడం కూడా రాదా? గాంధీ కాలం నాడు కారు ఇది, ఏం చేయను? నా రైట్. రేడియేటర్ లో నీళ్లు పోయమన్నా పోసావా? ఫుల్ గా పోసా అన్నా. మరి ఎందుకు రా కార్ ఆగింది? అది కార్ లో పోలేదన్నా, బైక్ లో పోసాను. బైక్ లో రేడియేటర్ ఎక్కడ ఉంటుంది? వెళ్ళే నీళ్లు తీసురా. అలాగే భోజనం కూడా తెస్తాను. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? దేనికి? పక్కనే పోలీసు ఆయన వస్తుంటే డబ్బులు ఎవరు అడుగుతారన్నా? ఏంటన్నా సరే, నువ్వు? వెళ్ళు. సరే అండి. రే, నా సర్వీస్ లో ఎవరి దగ్గర నేను చేయి చాచలేదు. చేతులు అడుగుతుంటే ఎలా చెప్తారులేండి, రండి. అదొక కారు, దానికి ఇష్టం వచ్చినప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇష్టం వచ్చినప్పుడు ఆగిపోతుంది. ఎవరు వస్తున్నారు? వచ్చాయి వచ్చాయి వచ్చాయి. అయిపోయిందా? నెక్స్ట్ బండి ఎప్పుడు? దానికి ఇంకా 2 రోజులు ఉంది. సరే, మరుదుమలైకెళ్ళి మొక్కు తీర్చుకొస్తాను. చాలా రోజులైపోయింది.
అర్జెంట్ గా పిలిచినా లేట్ గానే వస్తారు. సార్ ఇక్కడే సార్ చూశాను. ఏమంటున్నావు ఇక్కడే నువ్వు? సార్ సవాల్ చూశాను. ఈ పై నుంచే కింద పడ్డాను. ఇక్కడే ఇక్కడే అన్ని బాడీస్ ని పెట్టుంచారు ఆదిరా. మీరు చెప్తున్నారు సరే, కానీ ఇక్కడ ఇక్కడే ఈ ప్లేస్ లోనే. ఏంటిది? నేను డెడ్ బాడీస్ ని చూశాను. ఎవరో లోపలికి వచ్చారు. చూడండి సార్, సిగరెట్. ఎవరు రాకపోతే ఈ సిగరెట్ ఇక్కడికి ఎలా వచ్చుంటుంది? ఎవరో ఖచ్చితంగా వచ్చుంటారు సార్. ఈ బాడీస్ అన్ని అప్పుడే రిమూవ్ చేసి ఉంటారు సార్. ఎవరు రాకపోతే ఈ సిగరెట్ ఇక్కడికి ఎలా వచ్చుంటుంది? ఏదో అర్జెంట్ అని చెప్పి పిలిచావు. ఇక్కడ ఏవో శవాలు అవి ఇవి ఉన్నాయన్నావు. నువ్వు చెప్పేది నమ్మేట్టు ఆధారం కూడా లేదు. ఆ? ఏమైంది నీకు? ఎప్పుడు అలర్ట్ గానే ఉంటావుగా. ఎవిడెన్స్ లోపల పెట్టుకుందాం. ఇది చెప్తే తిడతారా? బట్ కనిపెట్టిందని చెప్పాలి. అన్నా అక్కడ చూడు, అక్కడ ఎవరో వచ్చపోసారు. చాలా వేడిగా ఉంది. దాన్ని కలెక్ట్ చేయాలా? పోయి కార్ తీరా. శుక్రవారం మాత్రమే గూడ్స్ ట్రైన్ వెళ్తుందని స్టేషన్ మాస్టర్ చెప్పాడు. పడిపోయింది. బండి తీరా. వాలియర్కి వెళ్ళి అందరినీ పట్టుకుందాం. అన్నా ఈ మధ్య నాకు అస్సలు ట్రైనింగ్ ఇవ్వట్లేదన్నా నువ్వు. పాలకడ్లు బనానా చిప్స్ సూపర్ ఉంటాయని చెప్పారన్నా. ఏంటన్నా నాకన్నా ముందు వచ్చావు? ఇన్వెస్టిగేట్ చేయడానికి. పక్కనే మంచి డ్రామా వేస్తున్నారంట, వెళ్దామా? ఇప్పుడు నాకు అంత టైం లేదు. సూపర్ గా ఉంటుందన్నా. అవును అడిగాను, చాలా బాగుంటుందంట. నిద్ర లేక కళ్ళు మండుతున్నాయి. రారా. ఈ రోజు మనం అబద్ధం చెప్పని రాజు గురించి చూడబోతున్నాం. ఆ కథలో వచ్చే ఋషి పేరు విశ్వామిత్రుడు. ఆయన చేసిన లీల, దాని వల్ల హరిశ్చంద్ర మహారాజు చేసిన పని, దీని గురించే చూడబోతున్నాం. అబద్ధమా? నా రాజ్యంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఎవరికి వచ్చిందిరా? అయ్యో, రాజా, ఏమిటిది? ఏమిటిది? అమ్మాయితో నువ్వు కులుకుతున్నట్టున్నావే. ఇప్పుడు వాడి ప్రాణం ఎముడి సొంతమైంది. తీసుకొని రండు వాడిని. పశ్చాత్తాపడేలా చేస్తాను. ఎక్కడ రావాడు? ఇక్కడే. భయపడి దాక్కున్నాడా? నేను దాక్కునేవాణ్ణి కాదు. నా నుంచి ఎవరు దాక్కోలేరు కూడా. నేను 1000 కళ్ళతో చూసేవాణ్ణి. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నేను అమాయకుణ్ణి. ఏం వాగుతున్నావు? తెలివిగా చెప్పిన అబద్ధాన్ని నిజమని నమ్మిన అమాయకుణ్ణి. కన్న కూతురు కనిపించట్లేదని సిగ్గు లేకుండా ఏడ్చాడు. వాడి కోసం ఊరూరా వెతికాను, వీధి వీధి తిరిగాను. ఏంటయ్యా ఇది? స్టేజ్ మీద రే, రే, రే. కొట్టుడు కొడతాను, నేను ఉన్నాను కదరా. రే, వదలరా. కొట్టొద్దయ్యా. నేనొక డూప్లికేట్ అయ్యా. కొట్టొద్దు. బట్ ఇది ఒరిజినల్. నువ్వు మర్యాదగా నిజం చెప్పు. ఇప్పుడు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు? నిజం చెప్తాను. పట్టకూటి కోసం వార్డు బాయ్గా ఒక హాస్పిటల్లో పనికి చేరాను. త్వరగా వెళ్ళు, లేదంటే పైకి పోతాడు. ఇరిటేషన్ వచ్చినప్పుడు మందేస్తాను. నేను చేసేది వార్డు బాయ్ పని, కానీ ఆ వేషం నాకు నచ్చలా. సడన్ గా నాకు ఒక రోజు ఫోన్ వచ్చింది. ఆ పరిస్థితుల్లో నా చేతిలో రూపాయి కూడా లేదు. మనం హాస్పిటల్లో చేసే పని నచ్చే మనల్ని పిలిచారు. అర్థమైందా? మనం అనుకున్నది ఎలాగో దొరకలేదు, దొరికిందన్నా చేద్దామని ఆలోచించకుండా ఒప్పుకున్నా. ఊరు బయట గోడౌన్ లాంటిది ఒకటి ఉంది. నాతో పాటు నా ఫ్రెండ్స్ ని ఇద్దరు తీసుకెళ్లాను. వాళ్ళ సైడ్ నుంచి ఇంకో 2 వచ్చారు. ఆగొద్దు, త్వరగా పద. అన్ని శవాల్ని నాకు ఇస్తారని నేను అనుకోలేదు. అన్ని శవాలకి గుడ్డలు చుట్టి వాటిని తీసుకొచ్చి లోపల పెట్టారు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. లోపల తోసి త్వరగా ఎక్కరా. రా, ఇది బాని. నువ్వు డ్రైవర్ మాత్రమేనా, ఇంకేదైనా పని చేస్తున్నావా? డ్రైవర్ మాత్రమే అన్నా. కనిపించిన కుక్కనల్లా రాయితో కొట్టే మటన్ కుట్టు నారాయణ్ని, నా నాటకాలు ఇష్టపడే కోదండాన్ని ఒక జట్టుగా చేసుకుని జాలీగా రఫ్ రోడ్ లో అంతకంటే రఫ్ గా బండి నడుపుకుంటూ కొండెక్కి జాతర దారుతోంది. ఇక్కడ జనాలు ఎవరూ లేని చోట్లకెళ్ళి అన్ని సవాల్ని గుట్టగా పేర్చి తర్వాత కాల్ చేశాం. ఏంటి, కాల్ చేశారా?
తాగే అలవాటు ఉందా? లేదు ఒక పెగ్గేసుకో. ఏం అలవాట్లు లేవా? ఏం అలవాట్లు లేకుండా ఏం పెరుగుతావు? బండి నిండా